వర్తమాన మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: క్యాపిటల్ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం. విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 87% ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్ల కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చెందిన బంగారు విగ్రహాన్ని అమెరికా క్యాపిటల్ భవనం ఎదురుగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 12 అడుగులు ఉన్న ఈ విగ్రహంలో ట్రంప్ తన చేతిలో బిట్కాయిన్ను పట్టుకొని ఉన్నారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూరుస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకే దీన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పినట్లు సమాచారం. ట్రంప్ బహిరంగంగా క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇవ్వడంపై మాట్లాడుకునేలా చేస్తుందని తెలిపారు. ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొంతమంది దీనిపై సానుకూలంగా స్పందించగా మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందేలా, ఉద్యోగ నైపుణ్యాలను పొందేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విశ్రాంత అధికారులు, విద్యావేత్తలు, ఇతరులతో జరిగిన సంభాషణలో దేశంలో విద్యారంగానికి మార్గదర్శక శక్తిగా ఉండే కొత్త విధానాన్ని తెలంగాణ రూపొందించాలని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కళాశాలల నుండి బయటకు వస్తున్నప్పటికీ వారిలో 10% మందికి కూడా ఉద్యోగాలు దొరకడం లేదని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. అవసరమైన నైపుణ్యాలు లేకపోవడమే ఇలాంటి పరిస్థితికి కారణమని సీఎం అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను విద్యార్థులు పొందగలిగే విధంగా విద్యారంగాన్ని మార్చాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను కూడా చేపట్టిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని సీఎం అన్నారు. గతంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం భూములు, నిధులను పంపిణీ చేసేదని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు పంపిణీకి తగినంత భూములు, నిధులు అందుబాటులో లేవని సీఎం అన్నారు. విద్య తప్ప ఇప్పుడు పేదరిక నిర్మూలనకు ఆయుధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకురాబోయే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో విద్యను చేరుస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మేరకు విద్యావేత్తలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉప కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వానికి విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేయడానికి సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 87% ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తున్నాయి. కేవలం 13% ఆసుపత్రులు మాత్రమే సేవలు నిలిపివేశాయి. ప్రస్తుతం 477 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద ఎంపానెల్ అయ్యాయి. అందులో 62 ఆసుపత్రులు మాత్రమే సమ్మెలో ఉన్నాయి. మిగతా 415 ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లకు సాధారణంగా సేవలు అందిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ బుధవారం సమ్మె చేస్తున్న ఆసుపత్రులను త్వరగా సేవలు పునః ప్రారంభించాలని కోరారు. గత 2 వారాల్లో రోజుకు సగటున 844 శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ కింద జరిగాయి. బుధవారం ఒక్కరోజే 799 శస్త్రచికిత్సలు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ మాత్రం తమ సమ్మె కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలను పూర్తిగా నిలిపివేశామని ఆయన తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.